చంద్రముద్ర ఘటనల మినహా తెలంగాణ పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈవీఎంలను అర్ధరాత్రి వరకు స్ట్రాంగ్ రూమ్లకు తరలించారు. కేంద్ర బలగాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. తెలంగాణలో ఇప్పటి వరకు పోలింగ్ పర్సెంటేజ్ ని అధికారికంగా ప్రకటించలేదు ఎన్నికల అధికారులు. అర్ధరాత్రి వరకు పోలింగ్ జరగడంతో ఫైనల్ పర్సెంటేజ్ ఎంతో రావాల్సి ఉంది. తెలంగాణలో ఇప్పటి వరకు 71% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో 90.03% పోలింగ్ నమోదైంది. ఎప్పటిలాగే ఈసారి కూడా హైదరాబాద్ లో అత్యల్ప ఓటింగ్ నమోదైంది. 46.65% నమోదైనట్లుగా ఎలక్షన్ అధికారులు చెప్పారు. మెదక్లో 86.69%, నల్గొండ జిల్లాలో 85.49% ఓటింగ్ నమోదైంది. సూర్యాపేటలో 84.83%, ఖమ్మం మహబూబాబాద్ లో 83%, జోగులాంబ, గద్వాల్, జయశంకర్పల్లి, భూపాలపల్లిలో 82% పోలింగ్ నమోదైంది. జనగామలో 85.74%, ఆదిలాబాద్ లో 79.86%, భద్రాద్రిలో 66.37%, హనుమకొండలో 66.38% పోలింగ్ నమోదైంది. నిర్మల్, నారాయణపేట, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి జిల్లాలో 76%కి పైగా ఓటింగ్ శాతం నమోదైంది. సిద్దిపేటలో 79.84% పోలింగ్ నమోదైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య హోరాహోరీ సమరం సాగిందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మెజార్టీ నియోజకవర్గాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంటుందని కూడా చెప్పాయి. బీఆర్ఎస్ కి 48 నుంచి 58 సీట్లు, కాంగ్రెస్ కి 49 నుంచి 59 స్థానాలు రావచ్చని పోల్ స్ట్రాట్ ఎగ్జిట్ పోల్ ప్రకటించింది. ఇక బీజేపీకి 5 నుంచి 10, ఇతరులకు 6 నుంచి 8 సీట్లు రావచ్చన్నదే పోల్ స్ట్రాట్ అంచనా. బీఆర్ఎస్ కి 48, కాంగ్రెస్ కి 56 సీట్లు రావచ్చని CNN న్యూస్ 18 కూడా అంచనాలను ఎగ్జిట్ పోల్ రూపంలో తెలియజేసింది. బీజేపీ 10, ఎంఐఎం 5 సీట్లలో పాగా వేయొచ్చని CNN న్యూస్ 18 వివరించింది. కాంగ్రెస్ కి 62 నుంచి 72 సీట్లు రావచ్చని అంచనా వేసింది పీపుల్స్ పల్స్. బీఆర్ఎస్ కి 35 నుంచి 46, బీజేపీకి 3 నుంచి 9, ఎంఐఎం కు 5-6 సీట్లు దక్కొచ్చని లెక్కలేసింది. బీఆర్ఎస్ కి 61 నుంచి 68, కాంగ్రెస్ కి 34 సీట్లు వస్తాయని థర్డ్ విజన్ రీసెర్చ్ ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది. బీజేపీకి 3 నుంచి 5 సీట్లు, మజ్లిస్ కి 5 నుంచి 7 సీట్లు రావచ్చని తెలియజేసింది. బీఆర్ఎస్ కు 45 నుంచి 50 సీట్లు, కాంగ్రెస్ పార్టీకి 56 నుంచి 61 సీట్లు రావచ్చని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చింది రాష్ట్ర రాజనీతి స్ట్రాటజీస్ సంస్థ. బీజేపీకి 10 నుంచి 12, మజ్లిస్ కు 7 సీట్లు రావచ్చన్నది అంచనా. తెలంగాణ ప్రజలు హస్తం పార్టీకి పట్టం కట్టబోతున్నారని ఇండియా టీవీ CNX ఎగ్జిట్ పోల్ చెప్పింది. కాంగ్రెస్ కి 63 నుంచి 70, బీఆర్ఎస్ కు 31 నుంచి 47 వస్తాయని అంచనా వేసింది. బీఆర్ఎస్ కు 58 నుంచి 63 సీట్లు, కాంగ్రెస్ కు 48 నుంచి 51 సీట్లు వస్తాయని చెప్పింది శ్రీ ఆత్మసాక్షి ఎగ్జిట్ పోల్. బీజేపీకి 5 నుంచి 10 సీట్లు, ఇతరులకు 7 నుంచి 9 సీట్లు రావచ్చని ప్రకటించింది. బీఆర్ఎస్ కు 68 సీట్లు, కాంగ్రెస్ 38 సీట్లు సాధించవచ్చని లెక్కలేసింది పొలిటికల్ గ్రాఫ్ ఎగ్జిట్ పోల్. బీజేపీకి 5, మజ్లిస్ కి 8, ఇతరులకు 1 సీటు రావచ్చని అంచనా. మిగతా 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఒకసారి చూస్తే అన్ని ఎగ్జిట్ పోల్స్ ఛత్తీస్గఢ్ లో కాంగ్రెస్ దే అధికారం అని అంచనా వేశాయి. మరోసారి కాంగ్రెస్ అక్కడ అధికారంలోకి వస్తుందని చెప్పాయి. రాజస్థాన్ లో 5 ఏళ్లకొక్కసారి అధికారాన్ని మార్చే సంప్రదాయం కొనసాగడం అంత సింపుల్ కాదని గణాంకాలు చెబుతున్నాయి. మరొక వైపు మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎగ్జిట్ పోల్ భిన్నంగా ఉంది. కొన్ని సంస్థలు బీజేపీకి, మరికొన్ని సంస్థలు కాంగ్రెస్ కి ఆధిక్యత అని ఎగ్జిట్ పోల్స్ ఇచ్చాయి. ఒకవైపు పోలింగ్ కొనసాగుతుంటే మరొక వైపు ఎగ్జిట్ పోల్స్ ఏంటని అసంతృప్తి వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఈసీ చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. అధికారం తమదేనని హ్యాట్రిక్ కొడతామని క్యాడర్ కి భరోసా ఇచ్చారు కేటీఆర్. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 70కి పైగా సీట్లు గెలుస్తామన్నారు. కార్యకర్తలు అధైర్యపడొద్దంటూ సూచించారు. గతంలో కూడా చాలా ఎగ్జిట్ పోల్స్ చూశామన్నారు కేటీఆర్. 100% అధికారంలోకి వస్తామని, బీఆర్ఎస్ ఓడిపోతుందని చెప్పిన సంస్థలు డిసెంబర్ 3న క్షమాపణలు చెప్పాలన్నారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని, విజయోత్సవ సంబరాలు చేసుకోవాలని క్యాడర్ కి పిలుపునిచ్చారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోతున్నారని జోస్యం చెప్పారు రేవంత్. తమపై మరింత బాధ్యత పెట్టారని, ఇకపై హుందాగా వ్యవహరిస్తామని అన్నారు. ఎన్నికల నియమావళిని బీఆర్ఎస్ ఉల్లంఘించిందన్నారు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి. పోలీసులు, ఎలక్షన్ కమిషన్ కూడా సరిగా పనిచేయలేదని విమర్శించారు ఆయన. డబ్బులు పంపిణీ జరిగినా అధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించారని ఆరోపించారు కిషన్ రెడ్డి. ఎంత ఒత్తిడి బీజేపీ గెలుపు కోసం పనిచేసినా కార్యకర్తలకు అభినందనలు తెలియజేశారు. ఈ ఎన్నికల్లో తమ పార్టీకి 25 నుంచి 30 సీట్లు వస్తాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. కేసీఆర్ ని ఓడించాలని ప్రజలు నిర్ణయం తీసుకున్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. హుజురాబాద్, గజ్వేల్లో తన గెలుపు కోసం వందల సంఘాలు పనిచేశాయని అభినందించారు ఈటెల. గజ్వేల్లో ప్రజలు కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్నారని చెప్పారు.
ఎగ్జిట్ పోల్స్ గతంలో తారుమారయ్యాయన్నారు బీజేపీ నేత బండి సంజయ్. దుబ్బాక జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా అదే జరిగిందంటూ గుర్తు చేశారు ఆయన. హంగొస్తే ఎవరికి మద్దతు ఇవ్వాలో బీజేపీ అధిష్టానం నిర్ణయిస్తుందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. పినపాక నియోజకవర్గంలోని ఏడోళ్ల బయ్యారంలో పోలింగ్ పరిశీలించడానికి వెళ్లిన బీఆర్ఎస్ అభ్యర్థి రేగా కాంతారావు వ్యతిరేకంగా నినాదాలు చేశారు మహిళలు. మహిళలకు బూటు చూపిస్తూ రేగా కాంతారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంతారావును స్థానికులు చుట్టుముట్టడంతో బీఆర్ఎస్ కాంగ్రెస్ శ్రేణుల మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఖమ్మం జిల్లాలోని పలు పోలింగ్ స్టేషన్స్ లో జన సందోహం సాయంత్రం వరకు కనిపించింది. పోలింగ్ ముగుస్తున్న సమయంలో ఓటర్లు పోటెత్తారు. దీంతో చీకటి పడ్డ తరువాత కూడా ఓటు వేయడానికి అనుమతించారు. అటు వరంగల్ తూర్పు సెగ్మెంట్ లో కూడా పోలింగ్ సమయం ముగిసే సమయానికి ఓటర్లు పోటెత్తారు. 108, 109 పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు భారీగా రావడంతో తోపులాట జరిగింది. పోలీసులు వారిని చెదరగొట్టాల్సి వచ్చింది. ఆదిలాబాద్, ఖానాపూర్, నిర్మల్, బోధ్, ముథోల్లోని పోలింగ్ కేంద్రాల్లో చివరి అరగంటలో భారీగా ఓటర్లొచ్చారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమరంభీం జిల్లాల్లోని 5 నియోజకవర్గాల్లో పోలింగ్ సాగింది. లక్సెట్టిపేట 82, 83 పోలింగ్ కేంద్రాల దగ్గర చివరి నిమిషంలో గొడవ నెలకొంది. పాలేరు నియోజకవర్గంలోని నాయకన్ గూడెం పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య 2 సార్లు గొడవ జరిగింది. దీంతో పోలింగ్ కేంద్రానికి వచ్చి పరిస్థితిపై ఆరా తీశారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి. కామారెడ్డిలోని ఒడ్డెర కాలనీలో గల 215 పోలింగ్ బూత్లో ఈవీఎం మిషన్ పై గుర్తు తెలియని వ్యక్తులు ఇంకు పూశారు. దీంతో గంట పాటు అక్కడ పోలింగ్ నిలిచిపోయింది. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ లోని 90వ పోలింగ్ కేంద్రం దగ్గర బీఆర్ఎస్, బీఎస్పీ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చెప్పులు, రాళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. కాగజ్ నగర్ చాలాసేపు ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. బీఆర్ఎస్, బీఎస్పీ గొడవలో కరీంనగర్ డీఎస్పీతో పాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పై కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ మండిపడ్డారు. సిగ్గు లేకుండా ఓటర్లను బెదిరిస్తున్నారని నడి రోడ్డుపైనే వాగ్వాదానికి దిగారు. అటు బోధన్ నియోజకవర్గంలోని హున్సా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. ఒక యువకుడు దొంగ ఓటు వేయడానికి వచ్చాడని బీజేపీ నేతలు అనడంతో బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది. హైదరాబాద్ లో మజ్లిస్, కాంగ్రెస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. నాంపల్లి నియోజకవర్గంలో 2 వర్గాలు గొడవకు దిగడంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు సాయిపూర్లోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ బూత్ బయట కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి 100 మంది గుండాలను తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. ఆందోళనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. మౌలాలీలోని పోలింగ్ బూత్ కి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి రావడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మధ్య తోపులాట జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సీఆర్పీఎఫ్ సాయంతో ఇరు వర్గాల్ని చెదరగొట్టారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. చింతమడకలోని కేవీఆర్ఎస్ జిల్లా పరిషత్ హైస్కూల్లోని పోలింగ్ సెంటర్లో ఓటు వేశారు. కొడంగల్లో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నల్లగొండలో ఓటేశారు. మధురలో ఓటేశారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు మై హోమ్ గ్రూప్ చైర్మన్ జూపల్లి రామేశ్వరరావు. పోలింగ్ ఏర్పాట్లు బాగున్నాయని చెప్పారాయన. సినీ ప్రముఖులంతా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ లో ఓటు హక్కును వినియోగించుకుంది చిరంజీవి ఫ్యామిలీ. క్యూలో నిలబడి ఓటేశారు చిరంజీవి దంపతులు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఓటేశారు నటుడు మహేష్ బాబు, ఆయన భార్య నమ్రత. జూబ్లీహిల్స్ ఓపుల్ రెడ్డి పబ్లిక్ స్కూల్లో కుటుంబ సభ్యులతో కలిసి క్యూలో నిలబడి ఓటు వేసి వెళ్లారు ఎన్టీఆర్. జూబ్లీహిల్స్ లో ఓటేశారు హీరో అక్కినేని నాగార్జున, అమల. బీఎస్ఎన్ఎల్ పోలింగ్ బూత్ లో ఓటేశారు అల్లు అర్జున్. సీనియర్ నటుడు వెంకటేష్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మంత్రి కేటీఆర్ హైదరాబాద్ లోని నందినగర్ లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేటలో సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు మంత్రి హరీష్ రావు. ఇక ఎమ్మెల్సీ కవితపై ఈసీకి కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కవిత ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించారని ఫిర్యాదు చేశారు. వరంగల్ జిల్లా పర్వతగిరిలోని 265 పోలింగ్ బూత్ లో ఓటేశారు మంత్రి ఎర్రబెల్లి. సూర్యాపేటలోని చైతన్య స్కూల్లో కుటుంబ సమేతంగా ఓటేశారు మంత్రి జగదీష్ రెడ్డి. ఖమ్మం జిల్లా నారాయణపురంలో ఓటు వేశారు పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మాజీ మంత్రి దామోదర్ రెడ్డి సూర్యాపేటలో ఓటు వేశారు. హైదరాబాద్ లోని పాత బస్తీలో ఓటు వేశారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. తార్నాకలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు. మంచిర్యాల భీమారం పోలింగ్ బూత్ లోకి 4 వ్యక్తులు వెళ్లారని కాంగ్రెస్ ఏజెంట్లు ఆందోళనకు దిగారు. లోపలికి వెళ్లిన బాల్కసుమన్ అనుచరులకు ఎస్ఐ సహకరించారని ఆరోపించారు.
పోలింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బందికి వాళ్ల సెలవు ఇచ్చారు. స్పెషల్ క్యాజువల్ లీవ్ ఇవ్వాలని తెలంగాణ సీఈఓ వికాస్ రాజ్ ఆదేశాలిచ్చారు. తెలంగాణ ఎన్నికలపై కిషన్ రెడ్డికి ఫోన్ చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. వర్గీకరణ పసుపు బోర్డు ప్రకటన ప్రభావం ఎలా ఉందని ఆరా తీశారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు టర్న్ అయ్యాయా అని ప్రశ్నించారు. ఉమ్మడి మహబూబ్ నగర్, ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాలో అర్ధరాత్రి వరకు కొనసాగింది ఓటింగ్. కొన్ని చోట్ల ఓటర్లు క్యూ లైన్ పాటించకుండా పోలింగ్ కేంద్రాల్లోకి దూరడానికి ప్రయత్నించగా పోలీసులు లాఠీకి పని చెప్పారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని 13 నియోజకవర్గాల్లో గంట ముందే పోలింగ్ ముగించారు. క్యూ లైన్లలో వేచి ఉన్న వారందరికీ ఓటేయడానికి అవకాశాన్నిచ్చారు. భద్రాద్రి కొత్తగూడెం చెర్ల మండలం అత్యంత సమస్యాత్మక ప్రాంతం అయినప్పటి నుంచి ముంజువల్లి, పూసుగుప్ప పోలింగ్ కేంద్రాల నుండి పోలింగ్ ముగిసిన తరువాత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఈవీఎంలని తరలించారు. పోలింగ్ ముగియడమే ఆలస్యం. మందుబాబులంతా వైన్ షాపులకు పరుగులు తీశారు. ఎన్నికల కోడ్ కారణంగా 2-3 రోజులుగా మూతపడ్డ వైన్ షాపులు సాయంత్రం 5 గంటల తరువాత తెరుచుకోవడంతో జనమంతా వైన్ షాపులకు క్యూ కట్టారు. నాగార్జున సాగర్ ప్రాజెక్టు దగ్గర రోజంతా హైడ్రామా. ఏపీ ప్రభుత్వం రాత్రికి రాత్రి ప్రాజెక్టుపై పెద్ద ఎత్తున బలగాలు మోహరించి 13 గేట్లను తన కంట్రోల్లోకి తీసుకుంది. తెలంగాణ అబ్జెక్షన్ చెప్పిన నాగార్జున సాగర్ కుడి కాలువకు నీటిని విడుదల చేసింది ఏపీ. 2000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు ఏపీ అధికారులు. ఏపీ చర్యల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు తెలంగాణ పోలీసులు. 13వ గేటు దగ్గర ఏపీ పోలీసులు పెట్టిన బారికేడ్లు, ముళ్ల కంచెల్ని తొలగించాలని కోరారు. ఏపీ పోలీసులు ఒప్పుకోకపోవడంతో ప్రాజెక్టుపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. సాగర్ పై ఉద్రిక్త పరిస్థితులపై సీఈఓ జోక్యం చేసుకోవాలని కోరారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. సాగర్ ప్రాజెక్టు ఎక్కడికి పోదు, గేట్లు ఎక్కడికి పోవు, తెలంగాణ ప్రజలకు ఆందోళన అక్కర్లేదు అన్నారు. మరొక వైపు నాగార్జున సాగర్ డ్యాం పై కృత్రిమ ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి. కేసీఆర్ డ్రామాలాడుతూ తెలంగాణ సెంటిమెంట్ పండించే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆరోపించారు. నంద్యాల జిల్లాలో అవుకు 2వ టన్నెల్ని జాతికి అంకితం చేశారు ఏపీ సీఎం జగన్. గాలేరు నగరిలో అంతర్భాగంగా దీన్ని నిర్మించారు. 20,000 క్యూసెక్కుల నీటిని ఈ టన్నెల్ ద్వారా తరలిస్తారు. సాగర్ నీటి వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవాలన్నారు సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు రాఘవులు. సాగర్ డ్యాం దగ్గర ఉద్రిక్తతలని తగ్గించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాల్ని కోరారు. టీడీపీ అధినేత చంద్రబాబు తిరుమలకు చేరుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో గెస్ట్ హౌస్ కు చేరుకున్నాయి పార్టీ శ్రేణులు. అందరినీ ఆప్యాయంగా పలకరించి గెస్ట్ హౌస్ లోకి వెళ్లారు చంద్రబాబు. తిరుమలలో వరాహస్వామిని దర్శించుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు. చంద్రబాబు వెంట మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డితో పాటు ముఖ్య నేతలు కూడా ఉన్నారు. విశాఖ ఫిషింగ్ హార్బర్ రోడ్లో అగ్ని ప్రమాదం జరిగింది. మత్స్యకారుల బడ్డీల్లో మంటలు చెలరేగాయి. మొత్తం 9 బడ్డీలు అగ్నికి ఆహుతైపోయాయి. సకాలంలో ఆ మంటల్ని అదుపు చేశారు పోలీసులు, ఫైర్ సిబ్బంది. శ్రీ సత్యసాయి జిల్లా గోరంట్ల పట్టణంలో పర్యటించారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం ప్రారంభించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రను ఆమె ప్రారంభించారు. పేద ప్రజలు కేంద్ర పథకాల్ని తెలుసుకోవాలి అన్నారు. కేంద్ర పథకాల్ని ప్రజలకు చేరవేస్తామన్నారు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి. కలెక్టర్ దినేష్ కుమార్ ప్రకాశం జిల్లా పాకల గ్రామంలో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను వారు ప్రారంభించారు. నంద్యాల జిల్లా రేవనూరులో మినుము కోత మిషన్ కింద పడి కుమారి, వెంకట సుబ్బమ్మ అనే 2 మహిళా కూలీలు చనిపోయారు. మరో 5 మహిళా కూలీలు గాయపడ్డారు. పుత్తూరులో న్యాయవాదులు నిరసనకు దిగారు. జీవో నెంబర్ 27 కి వ్యతిరేకంగా ఆందోళన చేశారు. పుత్తూరు కోర్టు నుంచి అంబేద్కర్ సర్కిల్ వరకు ర్యాలీ చేశారు. వికాస్ భారత్ సంకల్ప యాత్ర ప్రారంభించారు ప్రధాని మోదీ. 15,000 డ్వాక్రా సంఘాలకు డ్రోన్లు అందిస్తున్నామని చెప్పారు. జన ఔషధి కేంద్రాలను 10,000 నుంచి 25,000కు పెంచుతామని చెప్పారు. దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ ప్రభ తగ్గిపోతోందన్నారు రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్. రాహుల్ ని చూసి బీజేపీ నాయకులు భయపడుతున్నారంటూ విమర్శించారు. కేరళలోని సొంత నియోజకవర్గం వాయనాడ్లో పర్యటించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. వాయనాడ్ ప్రజల్ని తాను కుటుంబంగా భావిస్తున్నాను అని చెప్పారు ఆయన. ఆత్మ నిర్భర్ భారత్ లో 2.23 లక్షల కోట్ల రూపాయల విలువైన యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల కొనుగోలుకు రక్షణ శాఖ పచ్చ జెండా చూపించింది. అలాగే 156 ప్రచండ హెలికాప్టర్ల కొనుగోలుకు కూడా ఓకే చెప్పింది. ఖలిస్తానీ ఉగ్రవాది గురు పత్వంత్ పన్నును హత్యకు కుట్ర పన్నినట్లుగా అమెరికా కోర్టులో కేసు నమోదు కావడంపై భారత్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా ఆరోపణలపై అత్యున్నత స్థాయి దర్యాప్తు కమిటీని కూడా నియమించామన్నారు విదేశాంగ శాఖ అధికారులు. పన్ను హత్య కోసం నిఖిల్ గుప్తా చేసిన ప్లాన్ పై న్యూయార్క్ పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. పన్ను హత్య కోసం భారతీయ సిఆర్పీఎఫ్ అధికారి నిఖిల్ గుప్తాకు 83 లక్షల రూపాయల సుపారీ ఇచ్చారన్నది అభియోగం. మమతా బెనర్జీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సువేందు అధికారి నేతృత్వంలో పళ్లాలు కొడుతూ ఆందోళన చేశారు. బీజేపీకి చెందిన 12 మంది ఎమ్మెల్యేలపై దీదీ ప్రభుత్వం కేసులు పెట్టిందని ఆరోపించారు.
ఉత్తర కాశీ టన్నెల్ నుంచి బయటపడ్డ కార్మికుల్లో 8 మంది ఉత్తరప్రదేశ్ వాసుల్ని వారి స్వస్థలాలకు తరలించారు. టెంపో ట్రావెలర్లో ఆ 8 మందిని తీసుకుని ఆ వాహనానికి ఎస్కార్ట్ ఇచ్చి మరీ పంపించారు. పర్యావరణ పరిరక్షణ కోసం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నిర్వహిస్తున్న COP28 సదస్సు కోసం ప్రధాని మోదీ అక్కడకు బయలుదేరి వెళ్లారు. ఈ సదస్సులో ఇవాళ ప్రధాని మోదీ ప్రసంగిస్తారు. ట్విట్టర్ కి ప్రఖ్యాత బ్రాండ్లు వాణిజ్య ప్రకటనలు ఆపేయడంతో ఆ సంస్థ అధినేత ఎలన్ మస్క్ కుతకుతలాడుతున్నారు. తనను బ్లాక్మెయిల్ చేయలేరు అంటూ విమర్శించారు. జర్మనీ రాజధాని బెర్లిన్ లో క్రిస్మస్ ట్రీ వెలుగులు విరజిమ్మింది. జర్మనీ ఛాన్సలర్ షోల్జ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బెర్లిన్ లోని ఈ ప్రఖ్యాత షాపింగ్ స్ట్రీట్ లో ఏటా 500 క్రిస్మస్ ట్రీలు కనువిందు చేస్తాయి. వన్డే వరల్డ్ కప్ తర్వాత దక్షిణాఫ్రికా టూర్ కు వెళ్లింది టీమిండియా. టెస్ట్ సిరీస్ కి రోహిత్, వన్డే సిరీస్ కు కేఎల్ రాహుల్, T20లకు సూర్యకుమార్ ని కెప్టెన్లుగా ప్రకటించింది BCCI.